పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుపతి దేవస్థానానికి ఎవరు ఏ విధమైన కానుకలు ఇచ్చినా కానీ అవి స్వామివారి పరకామణిలోకి వెళ్తే వీటిని లెక్కించేటువంటి విధానం కూడా తరతరాలుగా సంప్రదాయ పద్ధతిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అక్కడే అవకతవకలు జరిగినాయి. పైగా లోక్ అదాలత్లో వీటిని కాంప్రమైజ్ చేసుకున్నారనేటువంటి ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పని ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలే ఆరోపణలు చేశాయి. రాష్ట్ర హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దీనిపైన సిఐడి ఎంక్వైరీ చేయాలంటూ ఆదేశాలు చేసింది. దీన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు, అలానే హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. రజనీ గారు, ఏంటి ఇన్సిడెంట్? దీనికి సంబంధించి 100 కోట్ల కుంభకోణం అన్నారు, తర్వాత రకరకాల ఆరోపణలు, పరస్పర ప్రత్యారోపణలు ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. నిజాల్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భక్తులు ఇచ్చినటువంటి సొమ్ములకి కస్టోడియన్గా వ్యవహరించాల్సిన బాధ్యత టీటీడీ పైన ఉంది. కాబట్టి ఏంటి ఈ ఉదంతం పైన ఏం చెప్తారు మీరు? దీనికి సంబంధించి రవికుమార్ అనే ఒక వ్యక్తి 2023లో $900 చోరీకి సంబంధించినటువంటి కేసు. సపోజ్ బస్ లో దొంగతనం, ట్రైన్ లో దొంగతనం, ఇంట్లో దొంగతనం, మీ వస్తువులు నేను దొంగతనం, నా వస్తువులు మీరు దొంగతనం, ఇక్కడతో కేసు కట్టాల్సినటువంటి సెక్షన్స్ 379 కానీ 381 కానీ, అంటే ఒక దొంగతనం చోరీకి సంబంధించినటువంటి ఒక కేసులు కట్టచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే కస్టోడియన్ గా ఉన్న వ్యక్తి, హీ వాజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కింద లెక్క మనకి. ఎందుకంటే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ద పబ్లిక్ సర్వెంట్ ఆర్ బ్యాంకర్ ఆర్ ఏజెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇతను అంటే ఐపీసీ సెక్షన్ 409 అనేది అప్లికబుల్ అవ్వాల్సినటువంటి కేసు ఇది. ఎందుకంటే ఆ కేసులో అయితే నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఉంటది, 10 years పనిష్మెంట్ ఉంటది, ఇంకొంచెం ముందుకెళ్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రాపర్టీ. అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లెక్క, అతను ఒక నమ్మకస్తుడు, సద్బ్రాహ్మణుడు. సో ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే, వారు అవమానంతో బాధపడి ఒక 14 కోట్లు అతని సొమ్ముని స్వామివారికి, భార్యాభర్తలు సతీ సమేతంగా స్వామివారికి ఒక డివోషనల్ గా గిఫ్ట్ గా ఇచ్చినారట. అంటే చోరీకి చేసింది $900, కట్టింది 14 కోట్లు. ఒక సద్బ్రాహ్మణుడు చేస్తుంది పరకామణికి సంబంధించినటువంటి చిన్న స్థాయి ఉద్యోగం. బహుశా 1,00,000 వచ్చిద్దా, 2 లక్షల జీతం వచ్చిద్దా మాకు తెలియదు. కానీ ఎంత వచ్చినా వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే ఎవరికి బినామీ, ఎవరి అనుచరుడు, అసలు అక్కడ ఏం జరుగుతుంది మాకు అర్థం కాని పరిస్థితి అండి. $900 వీటి మీద పర్యవేక్షణ అనేది ఉండదా? ఈ పరకామణిలో డబ్బులు లెక్కింపంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారని ఆల్రెడీ భానుప్రకాష్ రెడ్డి గారు కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఆయన సీసీ కెమెరా ఫుటేజెస్ అవన్నీ కూడా చూపిస్తా ఉన్నాయి. ఆ పర్యవేక్షణ ఉండదా? గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటే ఇది కేవలం రాజకీయ ఆరోపణ. ఎందుకంటే తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఒక లెటర్ కూడా రాశారు స్టేట్ గవర్నర్కి, ఎంక్వైరీ కాల్ ఫర్ చేయండి, ఈ ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ఇవన్నీ చెప్తున్నారు. అంటే ఏదో రాజకీయ సవాళ్లు విసురుకునేటువంటి అంశంలా కనిపించింది. ఇప్పుడు కోర్టు ఇన్వాల్వ్మెంట్ తర్వాత డైరెక్షన్ వేరేగా కనిపిస్తుంది. పర్యవేక్షణ లేకుండానే లెక్కింపు జరుగుతుందా అసలు? సార్, అది చాలా దారుణం. ఏంటంటే అడుగునా సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరైతే ఈ పరకామణి లెక్కింపుకి వచ్చిన వారు లుంగీనే కట్టుకుని వస్తారు, వంటకి కానీ దీనికి కానీ. సో వారిని పూర్తిగా చెక్ చేసే లోపలికి పంపిస్తారు, మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు చెక్ చేస్తారు. ఫర్ సపోజ్ మీకు మాల్స్ లో అక్కడ ఉండే స్టాఫ్ ని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చెక్ చేసుకుంటారు. అదే రకంగా అడుగున ఉండే సీసీ కెమెరాలు, ఇంకా కూడా దర్శనానికి వచ్చి మనం వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా పరకామణి లెక్కింపు జరుగుతుంటే మనం చూస్తాం. ఇది మనం హుండీలో వేసిన డబ్బులు కాదు సార్. అదేంటంటే మనం భక్తులు భగవంతుడి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. ఆ డబ్బులు మన జేబులో వేసేము సార్. చాలా మంది ముడుపులు కడతారు. ఆ ముడుపులు ఎలా కడతారో తెలుసా సార్? గోవిందనామాలతో ఎండకి వానకి స్వామివారికి ఎదురు నడుస్తూ గోవిందా గోవిందా అంటూ భక్తులు భిక్షాటన చేసిన డబ్బులని ముడుపులుగా కడుతూ స్వామివారికి కొంత ముడుపుల్ని దాచుకుంటూ వేసినటువంటి డబ్బులు, అందులోనూ డాలర్లు. అంటే పరదేశస్తులు కూడా మన దేవుణ్ణి నమ్మి ఇచ్చిన డబ్బుని ఎవరు ఏమారుస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ కీలక ఘట్టం ఏంటంటే, హైకోర్టు ఈ లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేసుకుంటున్న ఇరు వర్గాల వారిని పిలిపిస్తూ, వారికంటే తెలీదు, మీరు న్యాయమూర్తులు కదా స్వామి, మీకు కూడా తెలియదా? వాళ్ళెవరు కేసు క్లోజ్ చేసుకోవడానికి? అతను చేసింది ఒక పెన్నో పెన్సిలో కాదు, నమ్మకం, లక్షలో కోట్లో కాదు, భక్తులు దేవుడి మీద పెట్టుకున్నటువంటి ప్రాణాలతో సమానమైనటువంటి ఇష్టంతో పెట్టుకున్నటువంటి ముడుపులు. సో మీరు అంత తేలిగ్గా చోరీ చేసేసిన వారిని 14 కోట్లు కట్టేయండి అన్నది మీరెవరయ్యా? జడ్జిమెంట్ ఇవ్వాల్సింది జడ్జి.
అన్ని కేసులు లోక్ అదాలత్లో కొట్టేరండి. అందులో నువ్వు వేసిన వాడికి తీసిన వాడికి ఇష్టం ఉంటే అయిపోదు. ఇక్కడ ఒక పర్సన్ కాదు, టిటిడి యాజమాన్యం. సో ఆ యాజమాన్యం ఎంత నిర్లక్ష్య ధోరణితో ఉంది అంటే డబ్బులకి పెనాల్టీ వేసేసి 14 కోట్లు కట్టే ముందు ఒకేడని కట్టేసినాడు. కానీ 100 కోట్ల ఆస్తి ఎలా కలిగినాడు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి చదవాలంటే పగలు రాత్రి కూర్చొని నైట్ అవుట్లు చేసి పొద్దునే 4ంటికి టీలు కాఫీలు తాగి ఎక్కడో ఢిల్లీలో ఉండే కరోల్ బాగ్ లో చదువుకున్నా ఇన్ని కోట్లు సంపాదించలేము సార్. ఈ షార్ట్ కట్ మెథడ్ ఏంటో తప్పు చేపించడానికి పాపం వీరిని ఎలా వాడారో, వీరిని బినామీలుగా వాడారా, వీరిని నమ్మకస్తులుగా పెట్టుకున్నారా? సో వీటన్నిటికంటే ముందు ఈ టిటిడి యాజమాన్యం ఏదైతే ఉందో హైకోర్టు వారికి దాఖలు చేయాల్సిన కౌంటర్ ని దాఖలు చేయట్లా. దాని అర్థం మీరు లోక్ అదాలత్లో ఎందుకు కేసు క్లోజ్ చేసుకున్నారు? దానికి మీకుండే అధికారాలు. ఫర్ సపోజ్ సార్ నేను ఒక స్థలం గానీ ఒక ఇల్లు గానీ స్వామివారికి ఇచ్చినాను అనుకోండి విరాళంగా, దాన్ని టిటిడి వెబ్సైట్ లో పెట్టాలి, టిటిడి పత్రికా ప్రకటన ఇవ్వాలి, మేము ఇలా గిఫ్ట్లు ఇస్తున్నట్టు ఇంకోటి ఇస్తున్నట్టు. అవి మినిట్ టు మినిట్ కార్యక్రమం అని ఉంటుందండి వాళ్ళకి టిటిడి దాంట్లో పొందుపరచాలి. మరి 14 కోట్ల ఆస్తులు ఎక్కడెక్కడ ఇచ్చినాడు, ఎవరెవరు ఇచ్చినాడు, ఆస్తులు ఎక్కడి నుంచి కొన్నాడు, ఏ సంవత్సరంలో కొన్నాడు, ఎలా కొన్నాడు, ఇవన్నీ కూడా మీరు మినిట్ టు మినిట్ లో తిరుచానూరులో ఒక ఇల్లు ఇచ్చినాడు, అది 2 అంతస్తుల డాబా, అది ఎక్కడది, అది ఎలా కొన్నాడు, వారి వంశ పారంపర్యంగా. ఇప్పుడు కేవలం ఇందులో ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్ ఒక్కడే కల్ప్రిటా, లేదంటే ఈయన వెనక ఇంకెవరన్నా సూత్రధారులు ఉన్నారా? ఇతను పాత్రధారి మాత్రమేనా? సార్ సూత్రధారి ఒక వ్యక్తి కాదు సార్, ఒక వ్యవస్థ. అప్పట్లో పింక్ డైమండ్ అంటే మాకు తెలియలేదు సార్. దేవుడు డైమండ్ ని ఎవరు కొట్టేస్తారా, దేవుడు దాకా ఎవరు వెళ్తారా, ఒక పూజారి తప్ప ఎవరు పోడు కదా, మేమే సెకండ్ చూసి వచ్చేస్తున్నామే దేవుణ్ణి, ఇలా ఎలా జరుగుతుందని మాకు ఆశ్చర్యం వేసింది. ఈ రోజు కెమెరాల అండర్లో ఒకవేళ ఎంత తిన్నావమ్మా అంటే కడుపుకు పట్టినంతే కదా, కానీ ఎంత కొట్టేసినావరా అంటే ఆ జేబులో పట్టినంత కదా. కానీ డాలర్లు కొట్టినోడు కోట్లు ఎందుకు కడుతున్నాడు, కోట్లు కట్టినోడు 100 కోట్ల సొమ్ము ఎలా సంపాదించినాడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే డిసెంబర్ 2వ తారీఖు కల్లా హైకోర్టు ఇచ్చిన స్ట్రిక్ట్ ఆర్డర్ టిటిడి యాజమాన్యానికి ఏం సమాధానం చెప్పరేంటి? చెప్పండి సమాధానం. మీ వల్ల కాదు. సిబిసిఐడికి ఎంక్వైరీకి వేసిందండి. వేసి మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కేశవ్ గారు, ఒకవేళ డాలర్లు కొట్టేసినాడు ఏం చేస్తాడు? అవి గేదెలకు పెడితే తినడానికి, ఆవులకి పెడితే తినడానికి తప్ప దాన్ని ఏం చేయగలను? డాలర్లని మార్చాలి, అంటే ఫారిన్ కరెన్సీని మార్చాలా. అది ఎక్కడ? ఒక డాలర్ ని ఒక బ్యాంకులో మార్చడానికి వెళ్ళినా ఆ డాలర్ ని ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు ఇచ్చినారు అని అడుగుతారు. కొట్టేసిన డబ్బుల్ని మార్చుకోవడానికి కూడా అవకాశం లేదు కాదండి. ఇప్పుడు 1.5 year అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, కొత్త టీటీడీ బోర్డు ఫామ్ అయింది, ఇన్ని జరిగినా కానీ ఎందుకు కోర్టుకి రిప్లై ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో టీటీడీ ఇప్పుడు వ్యవహరిస్తుంది? ఇప్పుడు టీటీడీ చైర్మన్ అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అపాయింట్ చేసినటువంటి వ్యక్తే ఉన్నారు కదా. 100% కేశవ్ గారు. ఇవాళ టీటీడీ ముట్టికాయలు వేసింది ఒక మాజీ, అంటే ఒక న్యాయమూర్తికి ఇలాంటి ఎలా జడ్జిమెంట్ ఇస్తావు, నువ్వెలా లోక్ అదాలత్లో కొట్టేస్తావు అనేదే కాకుండా ప్రభుత్వానికి చురకలు అంటించిందండి. ప్రభుత్వం వచ్చాక ఫామ్ చేసినటువంటి టీటీడీ యాజమాన్యం ఇవ్వాల్సిన టైంకి కౌంటర్ ఎందుకు సమాధానం చెప్పట్లేదు అంటే టీటీడీ సమగ్ర విచారణ చేయాల్సింది చెయ్యట్లేదు కాబట్టి హైకోర్టు ఇన్వాల్వ్ అయి సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తుంది. ఇది భక్తుల మనోభావాలతో కూడినటువంటి పరిస్థితి. అసలు భక్తులు భగవంతుడి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఈ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ కట్టిన సెక్షన్లు నాట్ రిలేటెడ్. సెక్షన్ ఐపీసీ 409 కట్టాలి, ఎందుకు కట్టలేదు అది సెకండరీ థింగ్. మీరు ఎలా క్లోజ్ చేస్తారు అది సెకండరీ థింగ్. అసలు ఈ డబ్బుల మీద సిబిసిఐడి ఎందుకు వేసిందో తెలుసా కేశవ్ గారు? 1 లక్ష రూపాయలు కొట్టేస్తే మనం ఏదో ఒక బంగారం కొనేస్తాం, కానీ డాలర్స్ ని ఎలా మారుస్తున్నారు? ఇది ఇక్కడే జరుగుతుందా? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాగే జరుగుతుందా? అందరికీ తావు స్వామేనా? స్వామి డబ్బుతోనే వీళ్ళు రాష్ట్ర రాజకీయాలు చేస్తున్నారా అనే దానికోసం ఈ రోజు సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తుందండి. 1.5 సంవత్సరం అయిపోతుంది గవర్నమెంట్ ఫామ్ చేసి. గత గవర్నమెంట్ లో జరిగిన తప్పుని వెలుగెత్తి చెప్పాలి, ఇలా చేసినారు అలా చేసినారని. ఈ రోజు హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యే వరకు వెలుగులోకి రాలా. భానుప్రకాష్ గారు బాధపడడం, కంట తడిపడడం చూస్తుంటే నా ప్రాణానికి రక్షణ లేదంటే, స్వామి నీ ప్రాణానికి రక్షణ లేదంటే ఇక మా ప్రాణాల సంగతి ఏంటి? అసలు అంత స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం ఫెయిల్ అయిపోతే, పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోతేనే కదా ఆ మాట అంటారు. అంత పబ్లిక్ గా మాట అనొచ్చా అండి? ఒక బోర్డు నెంబరు, ఒక సెంట్రల్ కి సంబంధించిన బీజేపీ యాజమాన్యంలో ఉన్నటువంటి వ్యక్తి నా ప్రాణానికి రక్షణ లేదు ఇవాళ రేపు అంటే మనం ఆయన ప్రాణాలని కాపాడలేమా? పోలీస్ వ్యవస్థ కాపాడలేదా? ప్రభుత్వం కాపాడలేదా? అందులో టీటీడీ యాజమాన్యం కాపాడదా? అంటే ఎవరెవరు ఉన్నారు దీని వెనకాల? వీరే కాదు ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరి పేర్లు బయట పెట్టిన ఇబ్బంది అంటే ఇక్కడ తారుమారు తక్కరమారు ఆట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను మీ పేరు బయట పెట్టాను అనుకోండి, మీరు ఇంకొకళ్ళ పేరు బయట పెట్టేస్తారు.
వారి ద్వారా ఇంకొక వ్యవస్థ బయటకు వచ్చేసింది. కానీ అదే ఇప్పుడు తిరుపతి ఎంపీ గారు రాసిన లెటర్ కూడా కేంద్ర హోంమంత్రికి కూడా రాశారు లెటర్, ఆయన ఎంక్వైరీ చేయించండి సమగ్ర విచారణ అని. అంటే వాళ్ళ డిమాండ్ కూడా ఎవరో ఉన్నారు పాత్రధారులు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కూడా పాత్రధారులు ఎవరో ఉన్నారు, ఎదురు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కనిపిస్తున్నారు అనేటువంటి మాట ఉంది. సో ఎవరు ఇందులో రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయా, రాజకీయపరమైన నాయకుల ప్రోద్బలం ఉందా, దీన్ని పట్టుకునేటువంటి వాళ్ళు ఎవరు, అధికారంలో ఉన్న ప్రభుత్వమో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటుంది, వెళ్ళిపోయిన ప్రభుత్వం ఎదురు నింద వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో కోర్టు తేల్చడానికి సంవత్సరాలు పట్టొచ్చు, దశాబ్దాలు పట్టొచ్చు. ఇంతేనా సార్? అది December 2వ తారీఖు ఆఖరి హస్తం ఇచ్చేసిందండి. ఆ లోపల కౌంటర్ రాసినేయాలి, సిబిసిఐడి ఎంక్వైరీ అందుకే వేపిస్తుంది. కానీ దారుణం ఏంటంటే వైసీపీకి సంబంధించిన గురుమూర్తి గారు రిలీజ్ చేసిన లెటర్. అంటే దాని అర్థం ఏంటంటే మేం కాదు మరి ఎవరో, మీకు అర్థమై ఉంటుంది కదా, మీకు అర్థమవుతుందా, మీకు అర్థమైందా రాజా అనేటటువంటి కొటేషన్ సార్. ఇక్కడ ఎవరు దొంగలు అర్థం కావట్లా. ఉన్నవాళ్ళ, పాలిస్తున్న వాళ్ళ, పాలించిన వాళ్ళ, గత ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, దొంగలు ఎవరు? అందుకే అర్థం కాని పరిస్థితిలో సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తుందండి. సో ఇది స్వామి సొమ్ముని ఆ ఒక్క రోజే కాదు, ఆ $900 కాదు, తవ్వితే కెమెరాలు వెనక్కి తీస్తే ఎన్నో డాలర్లు, ఎన్నో కోట్లు 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 దారి మళ్ళీపోతున్నాయా? డాలర్లు ఎలా మార్చేస్తున్నారు? డాలర్ల హవాలాలు చేసే వాళ్ళు ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే చాలా దారుణం. ఎవరు ఏమి భూములు ఇచ్చినా, ఇళ్ళు ఇచ్చినా, ఆస్తులు ఇచ్చినా వాటిని పబ్లిక్ టు మినిట్ టీటీడీకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ దాంట్లో పెట్టాలా, వెబ్సైట్ లో రిలీజ్ చేయాలా, కానీ ఎందుకు ప్రచురించాలా? కనీసం పత్రికా ప్రచురణ ఉంటదండి, అది కూడా ప్రచురించాలా. ఏదైతే రవికుమార్ గారు ఇచ్చినటువంటి ఆస్తుల్ని పత్రికా ప్రకటన ఇవ్వాలా. అంటే అతను ఇచ్చిన ఆస్తులు ఇదిగో ఇది గుడికి ఇచ్చేస్తున్నాను అంటాడు. ఆ గుడికి ఇచ్చేసిన ఆస్తి ఎవరి దగ్గర నుంచి కొట్టేసింది, ఎవరి దగ్గర నుంచి కొన్నది, అది నయానా భయానా కొన్నాడా, అంటే బతిలాడు కొన్నాడా, భయానా ఇచ్చి కొన్నాడా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వాటిని పత్రికా ప్రకటన చేయాలా, మినిట్ ప్రోగ్రామ్ లో పెట్టాలా, టీటీడీ వెబ్సైట్ లో పెట్టాలా, ఇవన్నీ మర్చిపోయారు. సెక్షన్స్ ఏమో 379, 381 కట్టినారు. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ద పబ్లిక్ సర్వెంట్ ఆర్ బ్యాంకర్ ఆర్ ఏజెంట్, IPC 409 అది కట్టలా. సో ఇది కూడా 14 కోట్లకి బేరాలు కుదిర్చుకొని లోక్ అదాలత్లో కేసు క్లోజ్ చేసినారు, కేల్కతం దుకాణ్ బంద్. ఇలా చెయ్యొచ్చా, చేయకూడదా? ఇది ఒక వ్యవస్థ కాదు. మేము దేవుడి మీద పెట్టుకున్న నమ్మకం, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది రాష్ట్ర రాజకీయాలకు అతీతంగా ఒక సపరేట్ గా ఉండేటటువంటి ఒక నిధి. సో దాన్ని ఎవరు వాడుతున్నారు, ఏటీఎం లాగా ఎవరు డ్రా చేస్తున్నారు? పరకామణిలో ఈ డాలర్లైనా ఎన్నో డాలర్లు ఎంతో మంది చేతుల మీదుగా దేశాలు దాటిపోయినాయి అనేది. సిఐడి ఎంక్వైరీ కూడా నిష్పక్షపాతంగా జరుగుతుంది అని నమ్మొచ్చా? ఎందుకంటే టీటీడీ కానీ ఇప్పుడు దొంగతనం చేసినటువంటి వ్యక్తులు కానీ, చివరికి రిటైర్డ్ జడ్జి కానీ అందరూ కుమ్మక్కారని అర్థమవుతుంది ఇప్పుడు హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చూస్తే. సిఐడి ఎంక్వైరీ అయినా కానీ సహేతుకంగా జరుగుతుందని నమ్మొచ్చా? సార్ ఇది నర్మగర్భంగా ఉన్నటువంటి స్వామివారి సొమ్ముని తాకగల శక్తి ఎవరికి ఉండదని మేము అనుకుంటామండి. కానీ అటువంటి మేము స్వామి మీద పెట్టుకున్న నమ్మకాన్నే వీళ్ళు ఒమ్ము చేసి అమ్మేస్తున్న పరిస్థితుల్లో ఆయన నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఈ రోజు ఉన్న ఏదైతే స్వామి వారు ప్రేమగా మేము అభిమానంగా ఇచ్చింది మంచి కార్యక్రమాలకి వాడాలని, ఇలా దుష్టుల చేతిలో పోకూడదు. అది ఏదో ఎస్వికి సంబంధించిన హాస్పిటల్స్, స్కూల్స్, లేకపోతే ఆవులకు సంబంధించిన గోశాలకు అందాలని, కానీ ఇలాంటి వాళ్ళ చేతుల మీదుగా వెళ్ళిపోతుంది. కాబట్టి మా నమ్మకాన్ని కాపాడాల్సింది ఈ నాయకులో, ఈ జడ్జిలో కాదండి, స్వామివారు. సో కలియుగంలో స్వామి ఉన్నారని మేము నమ్ముతున్నాం కాబట్టి దీనికి తప్పుకి కారణమైన వాళ్ళు ఎవరో వారు ఖచ్చితంగా శిక్షార్హులు. మీరు అన్నట్టుగా ఇక్కడ వారిని నమ్మచ్చా అంటే మేము స్వామిని నమ్ముతున్నాం కాబట్టి ఆయనే ఈ తప్పుకి బాధ్యులైన వారిని వెలుగు తీసుకొస్తారని భావిస్తున్నాను సార్. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది టీటీడీలో జరుగుతున్నటువంటి అవకతవకల పైన ఒక స్పష్టత ఉంది. అలానే చేయిస్తున్న వారికి సంబంధించిన వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. సిఐడి ఎంక్వైరీ ద్వారా అనేక అంశాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నట్టుగా రజనీ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.